రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాను ఆమోదించారు. రాష్ట్రపతి నిన్న ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు జగదీప్ ధన్కడ్. అయితే ఆయన రాజీనామా ఆమోదించిన తర్వాత ప్రధాని కూడా ట్వీట్ చేయడం జరిగింది. ధన్కడ్ ఆరోగ్య పరిస్థితి బాగుండాలి అని కూడా ప్రధాని మోడీ ట్వీట్ చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైన్ లో ఉన్నారు. రాజు, ప్రధాని కూడా ట్వీట్ చేశారు ధన్కడ్ ఆరోగ్య పరిస్థితి బాగుండాలి అని చెప్పి ఆయన కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎస్, నిజంగా అంటే ఖచ్చితంగా ఆరోగ్య కారణాల వల్లే ఉపరాష్ట్రపతికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు అనే విషయాన్ని ప్రధానమంత్రి కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తూనే ఉన్నాము. ఏ విధంగానైతే నిన్న రాజీనామా చేసినప్పటి నుంచి కూడా దీని వెనక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా, లేదంటే ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయంటూ కూడా చర్చ జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులు అంటే గత బడ్జెట్ సమావేశాల సందర్భంగానే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్కు హార్ట్ స్ట్రోక్స్ వంటి సమస్య ఎదురైంది. తన అధికారిక నివాసంలో అంటే ఉపరాష్ట్రపతి భవనంలో ఉన్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా చెస్ట్ పెయిన్ రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. దాదాపు 15 రోజుల పాటు ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉండి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఏదైతే కార్డియాలజిస్టుల ద్వారా చికిత్స పొందినటువంటి జగదీప్ ధన్కడ్ ఆ తర్వాత మళ్ళీ తిరిగి తన రెగ్యులర్ దైనందిన జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరయ్యారు. కానీ ఆ తర్వాత మధ్యలో కొంత గ్యాప్లో మామూలుగా ఉపరాష్ట్రపతులు ఇతర రాష్ట్రాల్లో తిరగడం కానీ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కు లెక్చర్స్ ఇవ్వడం వంటివి జరుగుతూనే ఉంటాయి. సో గతంలో న్యాయవాద వృత్తిలో దిట్టుడైనటువంటి జగదీప్ ధన్కడ్ హిమాచల్, ఉత్తరాఖండ్లో కొన్ని కార్యక్రమాలకు హాజరైనటువంటి సందర్భంలో అక్కడ న్యాయవాదులతో పాటు తన సహచరులతో ప్రసంగిస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయారు. సో అప్పటి నుంచే కొంత ఆరోగ్య పరిస్థితి పైన ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం కూడా చేశారు. సో దానికి అనుగుణంగానే రెగ్యులర్గా ట్రీట్మెంట్ కూడా కొనసాగుతూనే ఉంది. సో ఉపరాష్ట్రపతి అంటే ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది, ఆయనకు ఎప్పటికప్పుడు వెంట అంబులెన్స్ ఉంటుంది, మరోవైపు డాక్టర్స్ కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా హార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూ కావడం, సో ఈ క్రమంలో ఆయన ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలంటూ డాక్టర్స్ కూడా పదే పదే అడ్వైస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో మనం చూస్తూ ఉంటాము రాజ్యసభను మెయింటైన్ చేయడం అంటే అంత సులువైందేం కాదు. ఎందుకంటే ప్రతిపక్షాల ఆందోళన, ప్రభుత్వాల సమాధానాలు, ఈ రెండింటి మధ్య నిజం చెప్పాలంటే ఆ మెయిన్ చైర్లో కూర్చున్నటువంటి వాళ్లకు కొంత తలనొప్పిగానే ఉంటుంది. సో ఈ క్రమంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడనే విషయాన్ని ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒకవైపు ఉదయమే జేపీ నడ్డా స్వయంగా చెప్పారు. అంటే దీని వెనక ఎటువంటి కారణాలు లేవు, మొత్తం కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్ వల్లనే జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. సో ఇప్పుడు అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఇక పైన మాజీ ఉపరాష్ట్రపతిగా ఉండేటటువంటి జగదీప్ ధన్కడ్ ఆరోగ్యం బాగుండాలి, ఆయన బెటర్గా తను ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎక్స్లో ట్వీట్ కూడా చేశారు. సో దీన్ని బట్టి రాజకీయంగా ఎటువంటి కారణాలు లేవు, సో ఆరోగ్య కారణాల వల్లే తను ఈ పదవి నుంచి తప్పుకున్నారు అనే విషయం స్పష్టమవుతుంది. సో మరోపక్క ఏ విధంగానైతే అంటే 3 ఏళ్ల పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు, ఉపరాష్ట్రపతిగా ఎప్పుడైతే 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ బాధ్యతలు చేపట్టారో అంతకుముందు ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఉండేవారు. సో ఆ తర్వాత జగదీప్ ధన్కడ్ ఈ బాధ్యతలు చేపట్టారు. సో ఈ క్రమంలో సభలో కూడా జరిగినటువంటి కొన్ని ప్రత్యేక సందర్భాలే కాదు, ఆయనకు చెప్తున్నారు అంటే తనకు ఎన్నో గుర్తులు మిగిలిపోయాయి. ఎందుకంటే ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి కాలంలోనే కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం కావచ్చు, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు కూడా ఎన్నో జరిగాయి. వీటన్నిటిని కూడా నేను ఎన్నో నేర్చుకున్నాను, సో సభలో కూడా ఎన్నో విషయాలు తెలిసి వచ్చాయనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదే క్రమంలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వట్లేదు, ప్రతిపక్షాలకు సమయం ఇవ్వట్లేదు అంటూ కూడా ఆయన పైన అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది ప్రతిపక్షాలు. కానీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి హరివంశ్ రాయ్ దాన్ని తిరస్కరించారు. ఆ క్రమంలో కొంత మళ్ళీ సర్దుబాటు చేసుకుని ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడం కావచ్చు, సభను ఉందాగా నడిపించేటటువంటి ప్రయత్నాలు కూడా ఎన్నో జరిగాయి. వీటి క్రమంలో తన ఆరోగ్య పరిస్థితులు వీటన్నిటినీ చూసుకున్నటువంటి జగదీప్ ధన్కడ్ తను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న ఉదయం వర్షాకాల సమావేశాలను ప్రారంభించి రాజ్యసభలో తన విధులన్నింటినీ కూడా నిర్వహించి సాయంత్రానికి ఎందుకు రిజైన్ చేశారు అనే దాని మీద కొంత చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఒకవైపు ప్రభుత్వం అయితే ఎండార్స్ చేస్తుంది, పూర్తిగా ఆరోగ్య కారణాల వల్ల మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో ఇక ప్రభుత్వం ముందు కూడా ఒక ఇష్యూ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రపతి
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా మూవ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే రాష్ట్రపతి ఎప్పుడైతే జగదీప్ ధన్కడ్ అందజేసినటువంటి రాజీనామాను ఆమోదించిన తర్వాత ఆ ఆమోదించినటువంటి లెటర్ని ఇప్పుడు హోంశాఖకు పంపించారు. సో హోంశాఖ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ చూసి ఉపరాష్ట్రపతి ఎన్నిక 60 రోజుల్లోపు నిర్వహించాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు రాబోతున్నారు అనే దాని మీద కూడా ఇప్పటికే ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి. సో దాని ప్రకారం కనుక పరిశీలిస్తే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ను తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి చేస్తారని కొందరు, లేదంటే మరికొంతమంది ఇతరులకు ఎవరికైనా అవకాశం ఇస్తారని కొందరు, లేదంటే ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఇతర పార్టీలకు కూడా ఛాన్స్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాజ్యసభను హ్యాండిల్ చేయాలంటే, ప్రత్యేకంగా రాజ్యసభలో కాంగ్రెస్ నేతలు సీనియర్లు ఉన్నారు. సో వాళ్ళు వేసేటటువంటి ప్రశ్నలకు కానీ వాళ్ళు లేవనెత్తేటటువంటి అంశాలకు ఎంత అవునన్నా కాదన్నా రాజ్యసభ చైర్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారు. సో ఆ సహకారం అనేది కొనసాగాలంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ ఇప్పటికే చర్చ జరుగుతుంది. సో ఈ క్రమంలో మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది బీజేపీ హైకమాండ్ జరిపేటటువంటి చర్చలు కావచ్చు, ప్రభుత్వం జరిపేటటువంటి చర్చలు కావచ్చు, ఆ తర్వాతే హూ ఇస్ ద నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అనే దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. దానికి అనుగుణంగా నామినేషన్ ప్రక్రియ ఇవన్నీ కూడా ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వాతి. అయితే రాజు